అరే హల్క్, నీ నాన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఏమిటి అమ్మా, నాన్న ఇంకా ఇంటికి రాలేదా? ఆగమ్మా, నేనే ఇప్పుడే వెళ్లి నాన్నను వెతికి తీసుకొస్తాను. రే, నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళకి ఏమైనా జరిగిందో ఏమో. నాన్నకి ఏదైనా జరిగితే నేను మొత్తాన్ని తగలబెట్టేస్తా. అరే హల్క్ అన్నా, నీ నాన్న రంగానికి డబ్బులు ఇవ్వలేదు, అందుకే రంగా అన్న నీ నాన్నను పట్టుకుని తీసుకెళ్లాడు. ఏమన్నావు? రంగానా? వాడిని నేను వదలను. అరే రంగాగా, నా నాన్న ఎక్కడున్నావురా? ఎందుకు తీసుకెళ్లావురా? మీ నాన్న నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు, ఇంకా ఇవ్వలేదు, అందుకే మీ నాన్నను కిడ్నాప్ చేశాను. బిడ్డా, నన్ను క్షమించురా. నీ చెల్లి పెళ్లి కోసం డబ్బులు అప్పు తీసుకున్నాను. ఇప్పట్లో నా దగ్గర డబ్బులు లేవురా. బిడ్డా, నువ్వు ఏదైనా చేసి 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి నన్ను కాపాడు బిడ్డా. వీళ్ళు చాలా హింస పెడుతున్నారురా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏదైనా చేసి నాన్నను కాపాడాలి. అరే గుర్తొచ్చింది, రాకేష్ అన్న. ఆయన నాన్నకు మంచి స్నేహితుడు, ఆయనను అడిగి చూద్దాం. రే రాకేష్ అన్నా, నేను నీకు చేతులు జోడిస్తున్నాను. నాకు 10 లక్షల రూపాయలు కావాలి అన్నా. హల్క్ అన్నా, నన్ను క్షమించు, నా దగ్గర అంత డబ్బు లేదు. అరే, పక్క గ్రామంలో ఒక కుస్తీ పోటీ జరగబోతోంది. అందులో గెలిచిన వాడికి మొత్తం 10 లక్షల రూపాయల బహుమతి. ఏమిటి, కుస్తీ గెలిచిన వాడికి 10 లక్షల రూపాయలా? ఇదే నాకు సరైన అవకాశం. ఎవరైనా మగాడున్నాడా ఉంటే ఈ బట్టతల ఉన్న పైల్వాన్ని ఓడించండి. నేనే వాడిని ఓడిస్తాను. ఈ రోజు కుస్తీ జరుగుతుంది. హల్క్ మరియు గ్రామంలోనే ఆ బట్టతల పైల్వాన్ మధ్య. ఎవరు గెలిస్తే వాళ్లకు 10 లక్షల రూపాయలు. స్నేహితులు, ఈ మ్యాచ్ నేను తప్పకుండా గెలవాలి. గెలిచిన డబ్బులతో నా నాన్నను కాపాడాలి. స్నేహితులు, త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు మీ బలం కావాలి. నన్ను వదిలే హల్క్, నేను ఓడిపోయాను. స్నేహితులు, ఈ కుస్తీ విజేత హల్క్ అన్న గెలుచుకున్నాడు మొత్తం 10 లక్షల రూపాయలు. దేవుడా, నన్ను నువ్వు గెలిపించావు, మా నాన్నని కాపాడావు. అరే రంగాగా సాలే, ఇదిగో నీ 10 లక్షల రూపాయలు. నా నాన్నను నాకు అప్పగించు.